ఎట్టేటా ఈ మధ్య గన్లు కత్తులు జాతర ఫైట్లు తెగ చేసేసిండ్రా. మరి దాంట్లో ఫ్లాప్ అనేది కూడా ఇంక్లూడ్ చేసి ఉంటే ఇంకా బాగుండదేమో. ఫ్లాప్ లు కూడా తెగ చేసేసినాం అని చెప్పి 10 సినిమాలు తీస్తే దాంట్లోకి 8 సినిమాలు ఫ్లాప్లే. ఆ 2 సినిమాలు అట్లా చేసి బతికిపోయినాయి, యావరేజ్ గా బతికిపోయినాయి అవి. ఇందాకే భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్ చూసినా మీకు ఎట్లా అనిపించింది నాకు తెలియదు, కానీ నాకు మాత్రం పెద్ద రాడు మళ్ళా దిగబోతుందేమో అనిపిస్తుంది. ఈ రవితేజ ఫ్యాన్స్ ఏం చేస్తారో ఎట్లా చేస్తారో నాకైతే అర్థమైతలేదు. పొరపాటున కూడా మీరు ఆ ఇడియట్ మూవీలో ఉన్న రవితేజని అట్లాంటి రవితేజని చూద్దాం అనుకుంటే మాత్రం మళ్ళా తుస్సే. ఎందుకంటే ఆల్రెడీ నారి నారి నడుము మురారి అదే శర్వానంది అది కూడా సేమ్ అదే ప్లాట్ ట్విస్ట్, సేమ్ అదే ట్రీట్మెంట్. ఇద్దరు హీరోయిన్లు ఉండటం, ఒకళ్ళేమో ఎక్స్ ఒకళ్ళేమో వైఫ్, మిడిల్ లో మన రవితేజ నలిగిపోవడం. ఇంకా సినిమా ఎట్లా ఉంటది, ఏదైనా కామెడీ అనిపించిందా ట్రైలర్ లో అంటే మాత్రం ఎక్కడ బొచ్చుబి అనిపించలే నాకైతే. మీరు ప్రాపర్ గా ట్రైలర్ చూస్తే అక్కడ నాకు హీరో రవితేజ లాగా అనిపించలే, అక్కడ కామెడీ చేసేది రవితేజ లాగా ఎక్కడ కూడా అనిపించలే నాకు. జస్ట్ వెన్నెల్ కిషోర్, సత్య అండ్ సునీల్ తప్ప, ఇలా ముగ్గురు తప్ప ఎవరిది కూడా ఆడ కామెడీ అనిపించలే నాకు. ఈ ట్రైలర్ లో కూడా సత్యకి స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఉంది. నాకు తెలిసి సినిమాలో కూడా ఆయనతోనే నవ్వుకోవాల్సి వస్తుంది. రవితేజ అన్నని సైడ్ కి పెట్టేసి ఆయనను చూసి నవ్వుకోవాల్సి వస్తుంది మనము. లాస్ట్ కి ఏముంది, లాస్ట్ కి ఏదో మంచోడు అని చెప్పి చెప్పడము, హీరో ఇంత మంచోడు గతంలో ఇట్లా జరిగింది అందుకోసం ఇట్లా ఉన్నాడు అని చెప్పి చిన్న కవర్ డ్రైవ్ ఇచ్చి కవర్ చేసేయడము, ఇట్లాంటి తప్ప లాస్ట్ కి ఏముండదు. నాకైతే అదే అనిపిస్తుంది. సాంగ్స్ అయితే అస్సలు నచ్చలేవు. బీన్స్ ఎసరెలి అయితే ఇంకా దరిద్రంగా కొడుతున్నాడు. ఇంకా బీన్స్ ఎసరెలి అంటే తెలుసు కదా, డించక్ అని చెప్పి ఈడ కూడా అదే యూజ్ చేసిండు. సో చూద్దాం ఈసారైనా రవితేజన ఫ్యాన్స్ కి పండగ, లేకపోతే సంక్రాంతికి పండగ లేకుండానే ఇంటికి వెళ్ళిపోతారో పైసలు ఇచ్చేసి అని చూద్దాం. మీకు ఇంకా డౌట్ లేకపోతే మాత్రం కింద కామెంట్ లో పెట్టుండ్రి. కామెంట్ ఇస్ ఓపెన్ ఫర్ ఆల్, ఏమన్నా పెట్టుకోండి ఇంకా. సో దట్స్ ద రివ్యూ ఆన్ భర్త మహాశైలకు విజ్ఞప్తి ట్రైలర్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టైక్. జై హింద్.